కమర్షియల్ సిలిండర్ ధర భారీగా పెరగడంతో హోటల్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సమస్య కొలిక్కి వస్తుందన్న ఆశతో ఉన్న తరుణంలో ధరను పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పెట్రోల్ హోటల్ యాజమాన్యాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పరిస్థితి ఇలానే ఉంటే కట్టెలపై వంట చేయాల్సి వస్తుందంటున్న విజయనగరం హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాసుతో మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. యుద్ధ ప్రభావంతో ప్రధానంగా డొమెస్టిక్ గ్యాస్ కి సంబంధించినటువంటి తీవ్రమైన కొరతను చూసినటువంటి నేపథ్యం, మరోవైపు కొద్ది కాలం పాటు కమర్షియల్ గ్యాస్ కూడా అందజేయనటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే ధరను అయితే ఒక్కసారిగా ₹1000 పెంచినటువంటి పరిస్థితి. అంటే ఈ సమస్యకు కొలిక్కి వస్తుందని హోటల్ యాజమాన్యాలు కానీ హోటల్ నిర్వాహకులు కానీ ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో అకస్మాత్తుగా తీసుకున్న ఈ ధరను పెంచినటువంటి నిర్ణయం వాళ్ళు ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మరిన్ని వివరాలు మనకి విజయనగరంలో మన ప్రస్తుతం హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాసు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, ఈ పెరిగినటువంటి ధర ప్రభావం అసలు మీరు ఊహించారా? సమస్య కొలుకొస్తున్నారు ఏమనుకున్న తరుణంలో మీకు ఇది ఎదురైంది? యాక్చువల్గా ఈ గ్యాస్ ధర పెరుగుతుందని అందరూ అనుకుంటున్నారండి. ఈ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ ముందు చేస్తే రేపు పొద్దున్న గవర్నమెంట్కి ఏదైనా ప్రాబ్లం వస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆగిందేనని అనుకున్నారు. అయితే మేము అందరూ అనుకున్నాము ఒక 100 లేకపోతే 150 పెంచుతారని అనుకున్నాం. కానీ ఒక్కసారిగా ₹1000 వరకు పెంచడం అంటే మాత్రం ఇది సామాన్యంగా బిజినెస్ చేసిన వాళ్ళు ఎవరు కూడా తట్టుకోలేని పరిస్థితి ఇది. దీనివల్ల ఇప్పుడు ఏంటవుతుంది అంటే సామాన్య మానవుడు ఏదైనా సరే విజయనగరంకి పని మీదకి వచ్చినప్పుడు, లేకపోతే హాస్పిటల్కి వచ్చినప్పుడు, లేకపోతే పర్యాటకంగా వచ్చినప్పుడు వీళ్ళకి అందరికీ దీని మీద భారం పడుతుందండి. ఎందుచేతనంటే ₹1000 ఒక్కసారి గ్యాస్ బండ మీద పెరిగితే తప్పనిసరిగా మేము రేట్లు పెంచక తప్పదండి. మాకు ఇంకొక గత్యంతరం కూడా లేదు. ఇప్పుడు అలాగేనని మేము కర్రల పొయ్యి మీద చేద్దామని అనుకుంటే నిన్న మొన్నటి వరకునేమో ₹4000, ₹4500 మన టన్ను దొరికే కర్ర ఈ రోజు ఏమో 8000 చెప్తున్నారండి. ఈ రోజు మార్కెట్కి వెళ్ళి నేను అడిగితే 8000 చెప్తున్నారు. ఇంకా రేపటికి ఎలా ఉంటుందో తెలియదండి మా పరిస్థితి. ఈ విధంగా ఉంటే మాత్రం రాబోయే రోజుల్లోనే మాత్రం మా హోటల్ ఫీల్డ్ పూర్తిగాను అయితే మూతపడమైనా జరగాలండి. లేదంటే మాత్రం భారీగా మేము రేట్లు పెంచుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. రేట్లు పెంచితే కస్టమర్ ఇబ్బంది పడతాడండి. కస్టమర్ కస్టమర్ని ఇబ్బంది పెట్టి మేము వ్యాపారం చేయడం మా దృక్పథం కాదు. దీనివల్ల మాత్రం కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కంపల్సరీగా దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎంత భారీగా పెంచడం వల్ల అయితే మాత్రం కామన్ మ్యాన్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడతాడు సార్. సార్, ఇప్పుడు హోటల్ అసోసియేషన్ తరపున నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా దీని మీద అయితే మాత్రం మేము పోరాటం చేస్తామండి. ఇది నేను జిల్లా అధ్యక్షుడిగా నేను చెప్తుంది ఏంటంటే ఇది రాష్ట్ర నాయకత్వానికి మేము తెలియజేస్తామండి. ఇది రాష్ట్ర నాయకత్వం మాకు ఏ విధంగా మాకు సూచనలు సలహాలు ఇస్తే మేము దాన్ని బట్టి మేము ముందుకెళ్తామండి. ఇంతవరకు అసలు గ్యాస్ దొరకలేదు. ఎటువంటి ప్రత్యామ్నాయాల్లో మీరు హోటల్ నడుపుతున్నారండి? అంటే ప్రస్తుతానికి అయితే అంటే ఒక నెల రోజులైతే మాత్రం చాలా ఇబ్బందులు పడ్డాము. అది ఇప్పుడిప్పుడు కుదిరి పడుతుంది. మనకి రోజుకు ఒక బండి ఇస్తున్నారు, పర్వాలేదులే ఏదో రకంగా మనం వెళ్దామని అనుకున్నాము. కానీ ఇప్పుడు ఈ విధంగా పెరగడం వల్ల అయితే మాత్రం మాకు చాలా కష్టం అవుతుంది. అయితే మేము ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నామంటే కర్రల పొయ్యిలు పెడుతున్నామండి. కర్రల పొయ్యిలో ఏంటవుతుందంటే కొంతమంది అద్దె ప్రెమిసెస్ లో ఉంటున్నప్పుడు ఓనర్స్ ఒప్పుకోవట్లేదండి కర్రతో చేయడానికి. అలాగే మాస్టర్స్ కూడా ఏం చేస్తున్నారంటే ఒక 2 రోజులు 3 రోజులు పని చేస్తున్నారు, తర్వాత కళ్ళు మంటలు వస్తున్నాయి, లేకపోతే నాకు ఒంట్లో బాగోట్లేదని మాస్టర్స్ మానేస్తున్నారండి. దీనివల్ల మాకు ఏదైనా సరే ఇబ్బందేనండి. ఇది ప్రధానంగా చూసినట్టయితే ₹1000 పెంచక ముందు ఏమైనా మీరు ధరలు పెంచారా, లేకపోతే ఇప్పుడు పెంచే అవకాశం ఉందా? లేదండి, ధరలు అయితే మేము పెంచలేదండి. ఎందుకంటే కామన్ మ్యాన్ అనేది మాత్రం వాడు ఇబ్బంది పడకూడదు. మమ్మల్ని నమ్ముకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు మేము న్యాయం చేయాలని మేము ఆలోచిస్తున్నాం. మేము నష్టానికైనా మేము చేస్తున్నాము. కానీ ఏంటంటే పరిస్థితి ఇవాళ ఈ ₹1000 పెంచడం అనేది అయితే మాత్రం చాలా అసలు అన్యాయం అండి. ఇది అంటే ఏదైనా గవర్నమెంట్ కి ప్రాబ్లమ్స్ ఉంటే ఉండొచ్చేమో కానండి, ₹1000 అనేది మాత్రం ఎప్పుడు నేను గత 20 సంవత్సరాలు పెట్టి మేము బిజినెస్ లో ఉన్నానండి. ఏ రోజు కూడా ఏ గవర్నమెంట్ కూడా ₹1000 పెంచడం అనేది మాత్రం ఎప్పుడు లేదండి. ఇది మనం చూస్తున్నాం. గ్యాస్ సమస్య అనేది కూడా వచ్చినప్పటికీ కూడా మేము ధరను పెంచకుండానే వినియోగదారులకి లేదా ఎవరైతే హోటల్కి వచ్చారో వాళ్ళందరికీ కూడా ఆహార పదార్థాలు కానీ టిఫిన్లు కానీ అందజేయడం జరిగిందని చెప్తారు. అయితే ఇప్పుడు ఒక తప్పనిసరి పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే ఊహించిన విధంగా అంటే ధర పెరుగుతుంది అనేటువంటిది హోటల్ నిర్వాహకులు కూడా ఊహించారు. అంటే ఏ మేరకంటే ఒక 100-200 వరకు పెరిగే అవకాశం ఉందని ఒక ఊహ అయితే వారికి దృష్టిలో ఉంది. అయితే ఒక్కసారిగా ₹1000 పెరగడం అనేటువంటి ఊహించిన పరిణామం చెప్తారు. ఈ నేపథ్యంలో ధరలు కూడా పెరిగేటువంటి అవసరం తప్పనిసరిగా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా చెప్తారు. మరోవైపు ప్రత్యామ్నాయాలు చూసుకున్నప్పటికీ కూడా అంటే కర్రలు పోయి చూసుకున్న వాటి ధరలు కూడా ఎక్కువగా పెరుగుతుండడంతో అది కూడా తట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయని కూడా హోటల్ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. మనకు విజయనగరం జిల్లా హోటల్ ప్రెసిడెంట్ వాసు గారు చెప్తున్న పరిస్థితి ఏమంటే రాష్ట్ర నాయకత్వానికి ఈ సమస్యను తీసుకువెళ్తామని, తద్వారా తమ తాలూకు అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కూడా చెప్తున్న పరిస్థితి మనం చూసాం. కెమెరామ్యాన్ కిషోర్తో రాగేంద్ర ప్రసాద్, విజయనగరం.